అసలే రామ్ చరణ్ కి హిట్స్ లేవు, చేసిన సినిమా బాల్చి తన్నేస్తోంది. బాలీవుడ్ జంజీర్ తో పరువు మొత్తం పోయింది. హీరోగా తన కెరియర్ గ్రాఫ్ ఆ సినిమాతో ఠామ్ అని కింద పడిపోయింది. గోవిందుడు అందరి వాడేలే బ్రూస్లీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవటంతో కోలుకోలేని స్థితిలో పడిపోయాడు. ఇప్పుడు తన ఆశలన్నీ ధృవ పైనే ఉన్నాయి. ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ధృవ ట్రైలర్ కి పాజిటివ్ టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు చరణ్. అయితే ఇప్పుడు చరణ్ కి మరో టెన్షన్ పట్టుకుంది. ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడినా ఆ క్రెడిట్ మొత్తం అరవింద్ స్వామి పట్టుకెళ్లిపోవడానికి రెడీగా ఉన్నట్టు టాక్. ధృవ సినిమాలో అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అరవింద్ స్వామి పాత్ర ఎంత స్టైలిష్ గా ఉండబోతోంది, తన పాత్ర ఎంత పవర్ఫుల్ గా తీర్చిదిద్దారు అనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు అరవింద్ స్వామి పాత్ర ముందు చరణ్ తేలిపోయాడు అని అనిపిస్తోంది. చరణ్ కంటే అరవింద్ స్వామినే స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కూడా దీనిపై జోకులు మొదలైపోయాయి. ధృవలో అరవింద్ స్వామినే హీరోలా కనిపిస్తున్నాడు అని సెటైర్లు వేస్తున్నారు. ఒకవేళ సినిమా హిట్ అయినా అది అరవింద్ స్వామి పుణ్యమే అంటారేమో. ఇది నిజంగా చరణ్ కి షాక్ ఇచ్చే విషయమే. తన దగ్గర నుంచి అరవింద్ స్వామి క్రెడిట్ ఎక్కడ లాగేసుకుంటాడో అనే టెన్షన్ చెర్రీకి ఆల్రెడీ మొదలైపోయి ఉంటుంది. మరి దీని నుంచి ఎలా బయటపడతాడో ఏంటో.